అందరికీ నమస్కారం. రేపు బుధవారం సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో గుమ్మం ముందు ఇవి చల్లితే చాలు, తెల్లవారేసరికి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. మీ ఇంట్లో నుండి కష్టాలు, బాధలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కన్నీళ్లు, దరిద్రాల నుండి మీకు చక్కటి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. బుధవారం అనేది బుధుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు అందరూ వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ బుధవారం రోజున గుమ్మం ముందు ఈ గింజలను చల్లితే చాలు, రాత్రికి రాత్రి జీవితం మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంని తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో, అపార్ట్మెంట్లో సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగా కనబడవు. ఆ కొరకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైతే గుమ్మాలు తప్పనిసరి, పల్లెటూళ్ళలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మంకు పసుపు కుంకుమలతో అలంకరించగమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా వస్తువును లేదా డబ్బును ఇచ్చేటప్పుడు యువతల నుండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెబుతున్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు. అలాగే గుమ్మం పైన కూర్చొని గోర్లు కత్తిరించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వడమో, పూలు మాల కట్టుకోవడమో చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని మనం అవమానపరిచినట్లు అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లో విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం కనుక గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. మరి బుధవారం రోజు గుమ్మం ముందు ఏవి చల్లితే మీ జీవితం మారిపోయి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి బుధవారం రోజు గుమ్మం ముందు ఏం చల్లితే కనకవర్షం కురుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అంతకన్నా ముందు ఆశ్రయం ఇచ్చిన వాడి విషయంలో ఆశ్రయం పొందినవాడు ఏ విధంగా నడుచుకోవాలో తెలిపే ఒక పురాణ కథను విందాం. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అంపశయ్య మీద పడుకుని ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పి అతన్ని శాంతపరుస్తాడు. ఆ సందర్భంలోనే ధర్మరాజు ఆశ్రయం ఇచ్చిన వాని ఎడల ఆశ్రయం పొందిన వాడు ఎలా నడుచుకోవాలి అని అడుగుతాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్తాడు. అది మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ శ్వాసములో ఉన్నది. అనగనగా కాశీ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను వాడి బాణాలకు విషం రాసి
వాటితో జంతువులను వేటాడేవాడు. ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేడీల గుంపు కనిపించింది. వెంటనే గురి చూసి బాణాలను వదిలాడు. వేటగాడి దురదృష్టమో ఏమో, లేడీల అదృష్టమో ఏమో కానీ అతని బాణాలన్నీ కూడా గురితప్పి వాటిల్లో ఒక బాణం పోయి నేరుగా ఒక చెట్టులోనికి దిగబడిపోయింది. బాణం కొసకి విషం ఉండడం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది. చెట్టుకు ఉన్న ఆకులు అన్నీ రాలిపోయాయి. పండ్లు చెట్టు మీదనే కుళ్ళిపోయాయి. కాండం యావత్తు మొత్తం ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది. దానికి ఆ చెట్టు అంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టు ఎండిపోతున్నా చెట్టును విడిపోయి ఎందుకు దానికి మనసు ఒప్పుకోలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక. ఒక్కో రోజు గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెల్లదీస్తుంది. తన సుఖ దుఃఖాలలో భాగమైన చెట్టు అలా మాడువారిపోవడం దానికి అసలే నచ్చక ఆకలి వేయడం లేదు. చిలుకకు ఉన్న అభిమానం ఇంద్రుడి వరకు పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు. నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఈ చెట్టు మీద ఉండే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు ఈ చెట్టు తప్ప మరో చెట్టే దొరకలేదా? నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టును వీడి మరో చెట్టు చూసుకో అని సూచించాడు. తన దగ్గరికి వచ్చిన మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. కానీ ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైంది కదా. అందుకే అయ్యా, మీరు ఇంద్రుడు అన్న విషయం నాకు తెలుసు, కానీ నేను ఈ చెట్టును వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను. దీని మీద నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్న బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుతుంది. ఎండ వానల నుంచి, ఆకలి దప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టును కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను? మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. చిలుక నిబద్ధతకు, విశ్వాసానికి ఇంద్రుడికి నోటమాట రాలేదు. నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు. అప్పుడు చిలుక, అయ్యా, దయచేసి నన్ను ఈ చెట్టును వేరు చేయకండి. మీరు నిజంగా ఏదైనా వరాన్ని ప్రసాదించాలని అనుకుంటే ఈ చెట్టు మళ్ళీ చిగురించేలాగా, పండ్లు పుష్పాలతో కలకలలాడేలాగా దీవించండి అంటూ వేడుకుంది. చిలుక మాటలకు మురిసిపోయిన ఇంద్రుడు ఓ 4 చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవం పోసుకుంది. ఆ చిలుక కూడా చనిపోయాక స్వర్గం చేరుకుంది. చిలుకకు చెట్టు మీద ఉండే భక్తి, దయ, కృతజ్ఞతా భావం చెప్పుకోదగ్గవి. పూర్వం ఆ చెట్టు బాగున్నప్పుడు దానిని ఆశ్రయించుకొని జీవించిన సంగతి చిలుక మర్చిపోలేదు. చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కథలో చిలుక చేసిన పని అలాంటిది. వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం అనేది గణపతికి ఇష్టమైన రోజు. బుధవారం రోజు ఇంట్లో గణపతిని పూజించాలి, లేదా గణపతి ముందు దీపం పెట్టి నమస్కారమైనా సరే చేసుకోవాలి. ఇక బుధవారం రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో చక్కగా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలను తీసుకుని మీ కుడి చేతిలో వేసుకోండి. అవన్నీ కూడా కలిపేసి మీ కుడి చేతిలో పట్టుకోండి. తర్వాత వీటిని చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒకసారి కలియ తిరగండి. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్, హాల్ ఇలా అన్ని గదుల్లో తిరిగేయండి. అలా ఇల్లంతా తిరిగిన తర్వాత మెంతులను, ఆవాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళండి. అంటే బయటకు వెళ్ళవద్దు. మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి ఇంటి లోపల నిలబడి, మాకు ఉన్న సమస్యలు పోవాలి, మా ఇంట్లోని దుష్టపీడలు, బాధలు అన్నీ తొలగిపోవాలని దృఢంగా ఒక్కసారి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మెంతులను, ఆవాలను ఇంటి లోపల నిలబడి మెయిన్ డోర్ బయటకు, అంటే గుమ్మం ముందు పడేలాగా విసిరివేయండి.
ఇలా విసిరివేయడం వలన మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. ఇంట్లో వారికి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలా పడేసిన మెంతులను ఆవాలని మరుసటి రోజు ఉదయం వరకు ఎవరూ తొక్కకుండా అలా వదిలేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ మెంతులను ఆవాలను గుమ్మం ముందు నుంచి తీసేసి డస్ట్బిన్లో పడవేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు ఉన్న కష్టాలను కూడా పోతాయి. కనుక మీరు కూడా బుధవారం రోజు గుమ్మం ముందు వీటిని చల్లి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.